హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ నేవీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో మనకి ఏంటంటే జస్ట్ ఇంటర్ అర్హతతో ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు. అయితే దీనికి మంచి శాలరీ కూడా ఉంటుంది. జస్ట్ ఒక సింగిల్ ఎగ్జామ్ అయితే రాయాలి. ఆ సింగిల్ ఎగ్జామ్ రాయిస్తే అందులో క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, అండ్ నేవీ యొక్క బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు, అండ్ ఆల్సో మంచి శాలరీ కూడా ఉంటుంది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం. లైక్ మనకి ఎలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇంటర్వ్యూ డేట్స్, జాబ్ మేళాస్, ఇలాంటివన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తుంటాం వెంటనే. కాబట్టి మీకు యూజ్ అవుతుంది, జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూడండి ఏమిచ్చారు మనకి. ది ఇండియన్ నేవీ అని ఇచ్చేసి ఇన్వైటెడ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఫర్ ఎన్రోల్మెంట్ అని అయితే ఇచ్చారు. సో ఇది అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఇది మనకి ఇక్కడ కండిషన్స్ అయితే ఇచ్చారు. మనకి ఎలిజిబిలిటీకి ఏమేమి ఉండాలని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్. సో ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అంటున్నారు. సో అది. అండ్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు చూడండి. 10+2 ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చారు. మనకి ఇండియా విత్ 50% మార్క్స్ అగ్రేడ్ మినిమం 14 ఈచ్ సబ్జెక్టు. సో మనకి ఏంటంటే 10+2 ఇంటర్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కొంతమంది మ్యాథ్స్ కూడా చేస్తుంటారు. సో వీళ్ళందరూ కూడా మినిమము 50% అయితే ఉండాలి. ఈచ్ సబ్జెక్ట్ ఏంటంటే 40% అయినా సరే ఉండాలి. సో అది టోటల్ 50% మార్క్స్. కానీ ఈచ్ సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 40% మార్క్స్ అనేది వచ్చిన ప్రతి ఒక్క మేల్ క్యాండిడేట్ అన్మ్యారీడ్ అయి ఉండాలి. సో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి పే అండ్ రిక్వైర్టీస్ అయితే ఇచ్చారు. మనకి పర్ మంత్ ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు అనేది కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే పే అండ్ అలవెన్సెస్ అయితే ఇచ్చారు. డ్యూరింగ్ ద ఇంటెల్ ట్రైనింగ్ పీరియడ్ స్టైఫండ్ మనకి 14,600 per month will be admissible. Successful completion of Intel training, they will be ప్లేస్డ్ level 3 ఇన్ ద డిఫెన్స్ బై మ్యాట్రిక్స్. ఫస్ట్ ఏంటంటే మనకి ఒక 1 year కానీ లేదా ఒక 6 months కానీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఈ ట్రైనింగ్లో ఏంటంటే స్టైఫండ్ 14,700 వరకు అయితే 600 వరకు అయితే ఉంటుంది ఈ ట్రైనింగ్లో. అండ్ ఆఫ్టర్ ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్లో జాయిన్ చేపిస్తారు కదా. సో అప్పుడు స్టార్టింగ్ ఎంత 21,700 నుంచి అండ్ 69,000 వరకు అయితే మనకైతే వీళ్ళైతే శాలరీ అనేది పే చేస్తున్నారు. సో ఇది. అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ కూడా ఉంటాయంట. మనకి అంటే ఎక్స్పీరియన్స్ బట్టి కొన్నాళ్ళు వర్క్ చేసిన తర్వాత ఆఫ్టర్ మనకి ప్రమోషన్స్ కూడా ఉంటాయి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ ఉంటుందంట. సో మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ 75 lakh వరకు కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అండ్ విత్ అలవెన్సెస్ కూడా, అంటే ఫుడ్ కానీ రూమ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈఎస్ఐ, పిఎఫ్ఐ ఇలాంటివన్నీ కూడా మనకి విత్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ ఏమిచ్చారు ఇక్కడ షార్ట్ లిస్ట్. మీకు ఇంటర్లో మార్క్స్ అనేది వస్తాయి కదా, మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చాలామంది అప్లై చేసేటప్పుడు అందరి మార్క్స్ అన్నీ చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ ఒక సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అండ్ ఫిజికల్, మెడికల్ ఇలాంటి టెస్ట్లన్నీ కూడా పెడతారు వీళ్ళు. సో వీటిలో అన్నిటిలో క్వాలిఫై అయిన తర్వాత ఆఫ్టర్ మీకు ట్రైనింగ్ అనేది తీసుకొని అయితే వెళ్తారు. సో ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ సిబిటి టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది, అదే రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిఈటి ఫిజికల్ ఇది ఫిట్నెస్ టెస్టు అండ్ రిటర్న్ టెస్టు
అండ్ మెడికల్ ఎగ్జామినేషను. సో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకా చాలా ఉంటాయి. విజువలైజింగ్ అంటే కళ్ళు బాగా కనిపిస్తున్నావా, ఇలాంటివన్నీ టెస్ట్లు కూడా మెడికల్లో ఉంటాయి. సో ఇవన్నీ టెస్ట్లు అయితే వీళ్ళైతే చేస్తారు. ఇక్కడ మనకి ఏమిచ్చారు చూడండి, ఇక్కడ ఇంటెల్ ఎంగేజ్మెంట్ సబ్జెక్ట్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. ఇంటెల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 20 years అనేది ఇచ్చారు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఎలా అప్లై చేయాలి అని. ది అప్లికేషన్స్ ఆర్ టు బీ ఫిల్డ్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై అనేది మీరు చేసుకోవాలి. అందులో అయితే అప్లై చేయడం కావదని చెప్పారు. ఆన్లైన్లో ఏంటంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ చూడండి, www.joinindiannavy.gov.in ఇచ్చారు కదా. ఈ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైతే అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, హౌ టు అప్లై దగ్గర ఇక్కడ చూడండి హౌ టు అప్లై అని అయితే ఇచ్చారు. ఫర్ ద ఎంట్రీ ద క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఓన్లీ. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి స్టార్టింగ్ September 7th లోపు స్టార్ట్ అవుతుంది. సో 7th నుంచి September 17th వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఈ డేట్లో మీరు ఎప్పుడైనా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషను కీప్ మ్యాట్రిక్ సర్టిఫికేట్ ఇచ్చారు. మీ 10+2 మార్క్ షీట్ ఏంటంటే రెడీ ఫర్ రెఫరెన్స్గా ఉంచుకోవాలి. సో మీ ఇంటర్ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అవి రెడీగా మీరైతే ఉంచుకోవాలి అని అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళు ఏంటంటే ఎలా అప్లై చేయాలి, లాగిన్ అయ్యి కెరీర్ కరెంట్ ఆపర్చునిటీస్లో అప్లై చేయాలనేది ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో అది అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇచ్చారు. అండ్ మీరు మొబైల్ ఫోన్స్ ఇలాంటివంతా కూడా ఎగ్జామ్కి తీసుకురాకూడదు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి September 17th వరకు అయితే ఉంది వీళ్ళైతే అంటున్నారు. సో ఇది దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ డేట్ లోపు అయితే మీరైతే అప్లై చేసుకోండి. మనకి ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఆ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అనేది పెడతారు. అండ్ మెడికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఇలాంటి టెస్టులన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ట్రైనింగ్లో 14,000 వరకు అయితే స్టైఫండ్ ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ సాలరీ 21,000 వరకు అయితే ఉంటుంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను కాబట్టి అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాము. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ జాబ్ మేళాస్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.